అందరికీ నమస్తే. ముందుగాల టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మీ అందరికీ శంకర అని పిలవగానే నేనున్నాను అంటూ కరుణ చూపి ఆ మణిమాన్వితుడు పరమశివుడు. తెలంగాణలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ ఆలయం ఎంత ప్రత్యేకంగా కనిపిస్తున్నదో. ఒక్కసారి అట్లా చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వరి మరియు హేమలాంబ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చేసిన. సో శివరాత్రి కాబట్టి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో. సో చూద్దాం ఒకసారి, రండి. ఈ ఆలయం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇలాంటి టెంపుల్ తెలంగాణలో ఒక్కటే ఉన్నది. అదే అర్ధనారీశ్వర ఆలయం. అంటే సగం శివుడు సగం పార్వతి ఒకటే విగ్రహంలో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని చూడగానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఫిబ్రవరి 11, 2022లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మొత్తం నల్లరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. చాలా బాగుంది కదూ. ఈ ఆలయం విజయనగర శైలిలో నిర్మించారు. మండపంలో శిల్పాలు, చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలయం చుట్టూ దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఇగో చూస్తున్నారు కదా, పెద్దమ్మ తల్లి ఇక్కడనే ఉన్నది. భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంగా అమ్మవారికి ముడుపులు కట్టిర్రు. అంటే కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం. చూస్తున్నారు కదా, ఇక్కడ నాగదేవత కూడా దర్శనమిస్తున్నది మనకి. ఇక్కడ మన ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం. సో ప్రతిరోజు
ఏమేమి అర్చనలు చేస్తుంటారు, ఏమేమి పూజలు చేస్తుంటారు ప్రత్యేకంగా అమ్మవారికి? ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసిన కారణం చేత అంటే రోజు విశేష పూజలు ఉంటాయన్నమాట. మామూలుగా ఆలయాల్లో, శివాలయంలో కానీ అమ్మవారి ఆలయాల్లో రోజు ఒకే రకమైనటువంటి పూజలు, పొద్దున పూజలు చేసిన తర్వాత మిగతా దర్శనాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా రోజుకొక రకంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు కూడా భక్తులచే అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం వచ్చేసి సాయంత్రము స్వామివారికి 6:30 కంటే ప్రదోష సమయంలో రుద్ర పారాయణము, ఆ పారాయణానంతరం నక్షత్రహారతులు ఇవ్వడము. మళ్ళీ శుక్రవారం నాడు కూడా అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన ఉంటుంది సాయంత్రం ఆ పూజా కార్యక్రమం తర్వాత నక్షత్రహారతులు ఇవ్వడం ఉంటుంది. మళ్ళీ మంగళవారం వచ్చేసి పక్కనే ఉన్నటువంటి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవి ఖడ్గమాల పారాయణం అన్నీ సాయంకాలం జరుగుతాయి పూజలు. ఆదివారం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి పుష్పార్చన, మరియు అమావాస్య పౌర్ణమి నాడు ప్రత్యేకంగా రుద్రహోమాలు, మహామృత్యుంజయ హోమాలు, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ గోమాతలు కూడా దర్శనమిస్తున్నాయి. దీని పేరు భృంగి అంట. ఇప్పుడు మనం ప్రధాన గర్భగుడికి పోదాం. ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిలిచిన అర్ధనారీశ్వరిని దర్శనం చేసుకుందాం. రాండ్రి. ఐదు అడుగుల ఎత్తులో ఉన్న శివపార్వతుల ఏకరూప విగ్రహం చూసిండ్రు కదా. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహాబలిపురంలో చేయించిరట. మనతో పాటు మాట్లాడడానికి టెంపుల్ చైర్మన్ ఇన్ఛార్జ్ మహిపాల్ యాదవ్ గారు అండ్ అట్లనే మధులత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ టెంపుల్ విశిష్టత ఏంది, అసలు ఎప్పుడు ఈ నిర్మాణం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే మేడం. ఎట్లా టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే సిటీలో ఇంత మంచి టెంపుల్, అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది అనేది ఏం లేదు. మాకు అమ్మవారి ఆదేశాల మేరకు ఈ ఆలయం కట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ తెచ్చి పెట్టాలి, ఇది హైలైట్ కావాలని దానికోసం కట్టలేదు ఈ ఆలయము. మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనమందరం కూడా ఆ అర్ధనారీశ్వరులను కానీ అంటే ఈ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయానికి వెళ్ళినా కేవలం శివుడికి మాత్రమే పూజ జరుగుతుంది. అక్కడ అమ్మవారిని అసలు పేరు కూడా తీసుకోరు.
పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతుంటాయి, కానీ అసలు శివయ్య పేరు కూడా ఎక్కడ తీసుకోరు. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అసలు ఆ ఆది దంపతుల పట్ల మనము ఎటువంటి తప్పులు చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాలు మేము ఇక్కడ భక్తులకు కూడా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఈ ఆలయం ఒక ముఖ్యమైన విశిష్టత ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా శివాలయంకి వెళ్తే ఒక శివుడు మాత్రమే అక్కడ ఉంటారు, అతను ఒక శక్తి ఉంటుంది. అమ్మవారి ఆలయంకి వెళ్తే అక్కడ ఒక అమ్మవారి శక్తి ఉంటుంది. మరి ఈ ఆలయంలో విశిష్టత అంటే వాళ్ళిద్దరి ఒక రెండు అతీతమైన శక్తులు, ఒక అద్భుతమైన శక్తులు ఈ సృష్టిలో ఐక్యమై ఇక్కడ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో మీరు చెప్పండి, ఎప్పుడు నిర్మాణం అయింది ఈ టెంపుల్? 2021 వచ్చేసి చిన్నమ్మవారిది ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2022 ఫిబ్రవరి 11 అర్ధనాదేశ్వరి ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో శివరాత్రి కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరిపిస్తుంటారు కదా, అంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇట్లాంటి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు? చాలా ప్రత్యేకమైన పూజలే జరుగుతాయి ఇక్కడ. అన్ని దేవాలయాల్లో జరిగినట్టు ఉండదు ఇక్కడ. ఇది కూడా అమ్మవారు ఆదేశం మేరకే చేయడం జరుగుతుంది. మేము ప్రతి చోట ఏంటంటే స్వామివారికి మాత్రమే అభిషేకాలు జరుగుతాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. పక్కనే అమ్మవారి గర్భగుడి ఉన్నా అక్కడ మళ్ళీ శివరాత్రి రోజు ఎవరు ఏమీ చేయరు అమ్మవారికి. ఎందుకంటే వాళ్ళ రూపమే మనకి చెప్తుంది వాళ్ళిద్దరూ ఒకటిగానే పూజింపబడాలి అని చెప్పేది. శివయ్య కూడా చెప్పింది అదే, మేము ఇద్దరం కాదు ఒకటి అని చెప్పి. సో మాకు ఇక్కడ అమ్మవారి ఇచ్చిన ఆదేశం ఏంటి అని అంటే, ఏది జరిగినా ఏ క్రియ కానీ ఏ పూజ కానీ ఏ పండగ అయినా కూడా ఇద్దరికీ ఒకే విధంగా జరగాలి అనేది. అదేవిధంగా మనకి ఇక్కడ శివరాత్రి రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, ఉదయం 6:30 నుంచి లైక్ 6 to ఆఫ్టర్నూన్ మళ్ళీ కళ్యాణం టైం అయ్యే వరకు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఇద్దరికి కలిపే జరుగుతుంది. ఇద్దరి ఉత్సవ మూర్తులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుల చేత వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రితో అండ్ గుడి నుంచి మేము ప్రొవైడ్ చేసే దాని నుంచి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు భక్తులు నాకు కనిపించారు, వీళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటి? సారిక. శ్రీవల్లి. సిటీకి మధ్యలో ఇట్లాంటి టెంపుల్ ఎక్కడన్నా చూసిండ్రా? అండ్ ఈ టెంపుల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్, నా లోకల్ హైదరాబాద్. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో, ఇంత బిజీ ఏరియాస్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక టెంపుల్ నేను పర్సనల్గా చూస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అర్ధనారీశ్వరుడు అంటే ఏ టెంపుల్లో అయినా శివుడు లేకపోతే అమ్మవారు పార్వతీ మాత ఉంటారు, కానీ ఎప్పుడు ఇట్లా శివ పార్వతుల్ని కలిసి ఎప్పుడు చూడలే. నేను మొక్కుతాను శివ పార్వతులు, కానీ ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ శివ పార్వతుల్ని. ఇంకా అన్ప్లాన్డ్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడే పిలిపించుకున్నాడు మమ్మల్ని. అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా బాగా అనిపించింది. శివుడిని పార్వతిని కలిసి చూడడం అయితే ఇట్ ఈస్ కనుల విందు చెప్పాలంటే. చాలా వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. చాలా. సో మీరు చెప్పండి, ఎప్పుడన్నా చూసిండ్రా ఇట్లాంటి టెంపుల్ ఇంకెక్కడన్నా? ఎందుకంటే తెలంగాణలో ఇది ఉన్నది ఒక్కటే టెంపుల్, ఇట్లా శివుడు పార్వతిని కలిసి. యాక్చువల్లీ ఐమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టెంపుల్ చూడలేదు చెప్పాలంటే. ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. చాలా మంచిగా అనిపించింది. చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది.
ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారా టెంపుల్ కి? అవునండి. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా మనము శివుడిని సపరేట్గా పార్వతీదేవిని సపరేట్గా పూజించే టెంపుల్స్ చాలా చూసినాం, ఇక్కడ ఇద్దరిని కలిపి పూజించడం జరుగుతుంది. ఎట్లా అనిపించింది? సో ఒక స్పెషల్ టెంపుల్కి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. మన డైలీ లైఫ్లో చాలా బిజీగా ఏదో ఒక హరీ బరీగా ఉంటాం కదా, సో ఇక్కడికి వచ్చినందుకు మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ చుట్టూ దేవుని చుట్టూ ఉండే కొటేషన్స్ కూడా ఒక కప్పులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేలాగా ఉన్నాయి, చాలా కోట్స్. సో బాగా అనిపించింది. అంటే శివుడు పార్వతులు వాళ్ళిద్దరే మన ఈ జగత్తుని నడిపిస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దాంపత్యాన్ని మనము ఇట్లా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఫాలో అవ్వాలి అన్నట్టు అలా చాలా పాజిటివ్గా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మెహదీపట్నం నుంచి వస్తున్నాం. ఓకే, మీరు? జనప్రియ హై స్కూల్. ఓకే, మీరు? సో అంటే ఎవ్రీ వీకెండ్ వస్తుంటారా మీరు ఇక్కడ టెంపుల్ కి? వీకెండ్ అని కాదండి, ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, లేకపోతే మా ఇంట్లో ఏదైనా గుడ్ న్యూస్ అన్నప్పుడు, ఏదైనా సెలబ్రేషన్ అన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాం. ఓకే, సో మామూలుగా ఇలాంటి టెంపుల్ చాలా యూనిక్ టెంపుల్ ఇది. సో ఎక్కడన్నా చూసారా? అంటే తెలంగాణలో ఫస్ట్ టైం అన్నమాట ఇట్లాంటి యూనిక్ టెంపుల్. ఇట్లాంటి టెంపుల్ మేము నిజంగా చూడలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు జస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, అప్పుడు చూసినప్పుడు అయితే జస్ట్ ఇంకా ఇది ఇంకా కూడా ఫార్మేషన్ అవ్వలేదు, చాలా బాగుండింది. సెకండ్ టైం వచ్చాం మళ్ళీ, అప్పుడు ఇంకొంచెం అయింది, ఇంకా బాగుండింది. అది ఏంటంటే స్పెషల్ గా ఇక్కడ విగ్రహాన్ని పెట్టి మరీ అభిషేకం చేయిస్తున్నారు, అది ఇంకా బాగా నచ్చింది. కానీ ఇలాంటి టెంపుల్ తెలంగాణలో నేను ఎక్కడ చూడలేదు. రియల్లీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. సో మీరు చెప్పండి, హౌ డిడ్ యూ ఫెల్ట్ అబౌట్? It's a rare temple in Hyderabad, and the feeling was very nice and very auspicious also. And we felt we are really blessed to have such a temple in Hyderabad. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది టెంపుల్ అయితే, విజిట్ చేయవచ్చు ఎప్పుడైనా ఉంది. ఇక్కడ పూజారీస్ కూడా బాగానే అర్చన అవన్నీ బాగా చేస్తున్నారు. ఓకే, అండ్ ఒక 5 minutes ఇక్కడ మంచి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇట్లా మంచి ప్రశాంతత కనిపిస్తుంది కదా? కనిపిస్తున్నాను, రావాలనిపిస్తుంది మరి మరి. ఓకే, నా పేరు రాధాకృష్ణ, మరి ఆంధ్రప్రదేశ్. ఈ టెంపుల్ చూడడానికి అమేసి వచ్చాము. ఆంధ్రాలో ఎక్కడ లేదు ఇటువంటి ఫేమస్ అయిన టెంపుల్, ఎక్కడ కూడా చూడలేదు, చాలా ఫేమస్ గా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓకే, ఆంధ్రాలో మీరు ఎక్కడ ఉంటారండి? నంద్యాల అండి. నంద్యాల అంటే ఈ టెంపుల్ కోసమే మీరు నంద్యాల నుంచి వచ్చారు? ఓ సూపర్, ఎక్కడ చూడలేదు. నైస్. సో చాలా యూనిక్ టెంపుల్ కదా? చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, పూర్తవుతుంది, మళ్ళీ ఒకసారి రావాలనుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. సో సిటీకి మధ్యలో ఉన్నా కూడా టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఒక్క 5 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకొని ఆ అర్ధనారీశ్వరిని తలుచుకుంటూ ధ్యానం చేస్తే మనసులో ఉన్న బాధలు అన్ని కూడా కోల్పోయి చాలా ప్రశాంతతనిస్తున్నది. చూస్తున్నారు కదా, శివరాత్రి మహాపర్వదినాన ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చిండ్రో. తెలంగాణలోనే చాలా యూనిక్ టెంపుల్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే మామూలుగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా శివుడికి ప్రత్యేకంగా, పార్వతీదేవికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. కానీ ఫస్ట్ టైం తెలంగాణలో కొన్నాపూర్లో ఉన్నటువంటి టెంపుల్లో శివుడికి పార్వతికి ఇద్దరికి కలిపి ఒకటే విగ్రహంలో వాళ్ళిద్దరికి పూజలు జరుగుతాయి అన్నమాట. సో మామూలుగా వాళ్ళు సృష్టికి మూలం కాబట్టి వాళ్ళిద్దరిని వేరు చేయకుండా
వాళ్ళిద్దరిని కలగలిపి పూజ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో అదనమాట ఈ టెంపుల్ యొక్క విశిష్టత. సో ఇక్కడ చుట్టుపక్కల మీరు చూసుకున్నట్టయితే ఎంత క్రౌడెడ్ గా ఉన్నా కూడా ప్రత్యేకించి ఈ ఆలయంలో మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొనిందనే చెప్పాలి. ఒక 5 నిమిషాలు మనము ఆ శివుణ్ణి ఆ పార్వతీదేవిని మనసులో తలుచుకుంటూ ఒక ధ్యానం చేస్తే అసలు నిజంగా అంటే మన మనసుకి చాలా హాయిని ఇస్తుంది అనమాట. సో ఈ రోజు ప్రత్యేకించి శివరాత్రి కాబట్టి ఇంకా ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో మీకు వీలున్నప్పుడు కూడా మీరు వచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. సో చూసిండ్రు కదా, ఇదన్నట్టు ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నమస్తే, నేను ఉంటా మరి. బాయ్.